టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అశ్లీల వీడియోల వివాదం ఇప్పుడు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఈ విషయంపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడే అయితే వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ నాయుడుపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని, తక్షణమే ఆయన్ని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. అసలు నాయుడు ఆ పదవికి అనర్హుడని ముందే హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. 70 ఏళ్లకు పైబడిన వయసులో పరస్త్రీతో నాయుడు అత్యంత చనువుగా ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్రంగా అసహించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంత దారుణమైన వీడియోలు బయటపడ్డాక నాయుడుతో రాజీనామా చేయించాల్సింది పోయి అవి డీప్ ఫేక్ వీడియోలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల బీఆర్ నాయుడు కుట్రలు చేశారని, దానికి ఆ దేవుడే ఇప్పుడు ఈ శిక్ష విధించాడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎలా ప్రవర్తించారో గుర్తుచేశారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ మీద ఇలాంటి ఆరోపణలు రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని భూమన గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ ఛానల్ ప్రెసిడెంట్ పృథ్వీ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించి రాజీనామా చేయించామని స్పష్టం చేశారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఎవరో చెబితే గుడిమెట్లు కడిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీఆర్ నాయుడి అశ్లీల వీడియోలపై ఏం సమాధానం చెబుతారని భూమన సూటిగా ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను కాపాడతానని ప్రమాణాలు చేసిన నాయకుడే తన స్వంత ఛానల్ కోసం దర్శనాలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలనుకునేవారు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.